పైన రేకులు వేసుకుని సిమెంట్ ఈ సేవ రేకులు తడుపులు పెట్టుకోండి. పైలట్ ప్రాజెక్టు గ్రామం రేపల్లెవాడలో ఇందిరమ్మ ఇల్లు మంజూరులో నిరుపేదరాలకు అన్యాయం జరిగింది. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇల్లు పథకంతో సంబరపడ్డ పేదలంతా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎంపికైన లబ్ధిదారులు ఆనందంగా ఇంటి నిర్మాణాలు చేసుకుంటుంటే బాత్రూంలో నివసిస్తున్న నిరుపేద వృద్ధురాలకు మాత్రం అన్యాయం జరిగిన సంఘటన ఎన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పైన రేకులు వేసుకుని సిమెంట్ ఈ సేవ రేకులు తడుపులు పెట్టుకోండి. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రేపల్లెవాడ గ్రామ నివాసి బందెల అన్నమ్మ అనే నిరుపేద వృద్ధురాలు మాత్రం మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటున్నారు. గత సంవత్సరం క్రితం తుఫాను కారణంగా తనకున్న రేకుల షెడ్డు ఇల్లు కూలిపోవడంతో బాత్రూంలోనే నివాసం ఉంటోంది. ఏ ఆసరా లేని తనకు ప్రభుత్వం ఇల్లిస్తుందని గంపెడాసులు పెట్టుకుంది. ఊళ్ళో అర్హులైన వారందరి పేర్లతో 95 మంది జాబితా ఉన్నతాధికారులు కూడా పంపారు. కానీ సాంకేతిక కారణాలతో నిరుపేద వృద్ధురాలు అన్నమ్మ పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారు. ఆమె కేవలం ప్రభుత్వ పెన్షన్ 2000 రూపాయలతోనే కాలం గడుపుతున్నారు. సాంకేతిక కారణాలతో తన పేరు తొలగించడం పట్ల ఆమె కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పుడు తాను ఉన్న మరుగుదొడ్డికి కరెంట్ లేక టార్చ్ లైట్, నూనె దీపంతో కాలం గడుపుతున్నారు. దాని చుట్టూ పాములు, తేళ్లు తిరుగుతుండటంతో రాత్రి అవుతుందంటేనే భయంగా జీవిస్తున్నానని, నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నానని అన్నమ్మ వాపోయారు. ఇల్లు తుఫాను పడిపోయింది, అన్ని ఇరిగిపోతే తీసి పీకేసిన కట్టుకున్నట్టు ఆమతలేదు. ఇల్లు వస్తాయి అనుకున్నా, నాకు రాలే. మరి రాకపోతే ఎట్టా మరి నేను ఆడుండి నా కొడుకోళ్ళు వద్దంటున్నారు. కానీ బాత్రూంలో ఉంటున్నాను. ఫ్యాన్ లేదు, ఒక్కపోతుంది, వాళ్ళు వండుకోలేను, గ్యాస్ వెళ్ళిద్దని భయం. వాళ్ళు బట్టలు వేసిన దండం మీద అంటుకుంటుంది అని భయం అవుతుంది. పాములు అయితే నన్ను చదవండి, పాములు వచ్చి నీ తేళ్ళు ఇట్లు భయపడి ఎవరింటికని పోతే ఎవరు రాస్తారండి. నాకు దగ్గర ఒక ఎవరాలు పోయి పండుకొని ఒకనాడు మీకు ఇల్లు ఉన్న కానీ కొడుకు కడుపు ఇది కొడుకు అన్నా నేను ఎడిపోయినాను. కానీ పాములు తేళ్ళు అలా బాత్రూంలో ఎత్తున్నాను ఆశపడుతున్నా. జయంత్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇయ్యాలని ఆశపడుతున్నా. పైన రేకులు వేసుకుని సిమెంట్ ఈ సేవ రేకులు తడుపులు పెట్టుకోండి. పాములు తేళ్ళు అలా బాత్రూంలో గత సంవత్సరం క్రితం తుపాను కారణంగా అన్నమ్మ ఇల్లు కూలిపోయిందని, అప్పటి నుంచి ప్రభుత్వం ఇల్లిస్తుందని ఎదురుచూసి స్థలంలో ఉన్న బాత్రూంలోనే నివసిస్తుందని స్థానికులు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టులో ఉన్న గ్రామంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా